Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం, దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి, అండ్ అలాగే మీకు ఆ యూసేజ్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి దాని మీద ఎగ్జాంపుల్స్, అండ్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏదైనా పాజిటివ్గా ఏదైనా చెప్పాలి, ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్ అనే ఫామ్ చేయాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ లేదా ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సెషన్లో చూడబోతున్నాం. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి, అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది, అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దీని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అంటే, దీన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామంటే, ఏదైనా భవిష్యత్తులో ఒకానొక టైంకి ఏదైనా ఒక యాక్షన్ ఎంత కాలం నుంచి జరుగుతుందో అంతవరకు కంప్లీట్ అయ్యే టైంని మనం చెప్పడంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఒకానొక టైంకి ఒక యాక్షన్ కంప్లీట్ అవుతుంది, ఆ యాక్షన్ అనేది ఎంత కాలం నుంచి జరుగుతూ ఉంది అంటే ఎంతకాలం నుంచి యాక్షన్ అనేది ఆన్ గోయింగ్ గా ఉంది జరుగుతూ ఉందో అది ఫ్యూచర్ లో ఏదో ఒక టైంకి కంప్లీట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. సో దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ an ongoing action that will complete in future.
ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ఏదైనా కూడా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒకనొక టైంకి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామండి. సో దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫామ్ పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. సో అంటే మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఏ పని కోసం మాట్లాడుతున్నాం అని చెప్పడానికి సబ్జెక్ట్ అంటామండి. దాన్ని సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ main verb in base form with ing. Main verb with base form with ing. Subject plus will have been plus main verb in base form with ing. So ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఏదైనా పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫామ్ ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్ విత్ ఐఎన్జీ. రైట్. సో ఇప్పుడు మీకు ఈ యూసేజ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఒక భవిష్యత్తులో ఒకనొక టైంకి ఏదైనా ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ ఒక టైంకి కంప్లీట్ అవుతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామండి. సో మీకు ఈ యూసేజ్ అనేది ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. నేను టెన్నిస్ ఆడుతూ ఉంటాను ఫర్ 30 years బై దెన్. అప్పటికి నేను టెన్నిస్ ఆడుతూ 30 ఏళ్ళు అవుతుంది. I will have been playing tennis for 30 years by then. అప్పటికి నేను టెన్నిస్ ఆడుతూ 30 ఏళ్ళు అవుతుంది. ఓకే. సో ఇలా మనం ఏదైనా ఫ్యూచర్లో ఒక యాక్షన్ ఎంత కాలం నుంచి జరుగుతూ ఉంది అండ్ అలాగే అది ఫ్యూచర్లో అయిపోయే టైం అంటే కంప్లీట్ అయిపోయే టైం చెప్పడానికి అండ్ అలాగే కంప్లీట్ అయిపోతుంది ఆ యాక్షన్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది, అది ఆ టైం వరకు ఎంతకాలం అయింది ఆ యాక్షన్ స్టార్ట్ అయ్యి ఆన్ గోయింగ్ అవుతూ అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తామండి. దీని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫామ్ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందో లేదో చూద్దాం. సబ్జెక్ట్ ఐ will have been subject I plus will have been plus main verb in base form with ing. Play, main verb in base form with ing, playing. Subject plus will have been plus main verb in base form with ing. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే my sister will have been working. మా సిస్టర్ వర్క్ చేస్తూ ఉంటుంది ఇన్ కెనడాలో మా సిస్టర్ వర్క్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాక్ట్లీ 3 years బై నెక్స్ట్ మండే. అంటే నెక్స్ట్ మండే కల్లా మా సిస్టర్ కెనడాలో వర్క్ చేస్తూ ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది. నెక్స్ట్ మండే కల్లా మా సిస్టర్ కెనడాలో వర్క్ చేస్తూ ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది. మై సిస్టర్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ కెనడా ఫర్ ఎగ్జాక్ట్లీ 3 years బై నెక్స్ట్ మండే కల్లా మా సిస్టర్ కెనడాలో వర్క్ చేస్తూ ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. మై సిస్టర్ విల్ హ్యావ్ బీన్, సిస్టర్ ఈజ్ లైక్ she, sister is like she. Subject plus will have been plus main verb work main verb in base form with ing. My sister will have been working in Canada for exactly 3 years by next Monday కల్లా మా సిస్టర్ కెనడాలో వర్క్ చేస్తూ ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే బై ద టైమ్ షీ కమ్స్ ఇండియా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ షీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ మెడిసిన్ ఫర్ 6 years. బై ద టైమ్ షీ కమ్స్ ఇండియా at the end of the year she will have been studying medicine for 6 years. By the time she comes to India ఆమె ఇండియాకి వచ్చే టైంకి at the end of the year ఆమె ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఇండియాకి వచ్చే టైంకి
ఆమె మెడిసిన్ చదువుతూ 6 ఏళ్ళు అవుతుంది. ఆమె ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఇండియాకి వచ్చే టైంకి ఆమె మెడిసిన్ చదువుతూ 6 years అవుతుంది. Okay, so by the time she comes to India at the end of the year, she will have been studying medicine for 6 years. ఆమె ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఇండియాకి వచ్చే టైంకి ఆమె మెడిసిన్ చదువుతూ 6 years అవుతుంది. She subject plus will have been plus studying study main verb in base form with ing study main verb in base form with ing studying. So ఇక్కడ మనకి ఫామ్ కూడా ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్ విత్ ఐఎన్జీలోనే ఉంది కదండి. సో ఇలా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇట్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ దట్ విల్ కంప్లీట్ ఇన్ ఫ్యూచర్. దాని యొక్క మెయిన్ యూసేజ్ అదండి. అండ్ అలాగే దాంట్లో మనం ఏదైనా పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్ విత్ ఐఎన్జీ. అండ్ అలాగే మీకు ఆ యూసేజ్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసారు కదా. ఇన్ కేస్ మీకు ఈ సెషన్లో కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్వైరీస్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ డౌట్స్ని సార్ క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ.